మా నెక్స్ట్ ప్రాబ్లం d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3 ఇంటూ y ఈక్వల్ టు sin 3x cos 2x. ఇక్కడ మళ్ళీ ఆక్సిలరీ ఈక్వేషన్ ఈస్ m స్క్వేర్ d ప్లేస్ లో m పెట్టండి, m స్క్వేర్ మైనస్ 4d ప్లేస్ లో m ప్లస్ 3 ఈక్వల్ టు 0. సో క్యాలిక్యులేటర్ లో వేసుకుంటే ఈక్వేషన్ 3 ఏ ఎంతమ్మా 1 మైనస్ 4 3 అంతేనా. m స్క్వేర్ కోఫిషియంట్ 1, m square coefficient 1, m coefficient minus 4, constant 3, 1 minus 4 3. So 1 minus 4 3. Answer 3 1 వచ్చింది. ఓకేనా. m equal to 1, 3. So roots ఎలా ఉన్నాయి? Roots are real and different. Roots are real and different. So అప్పుడు CF కి ఫార్ములా ఏంటమ్మా? C1 e power 1x, C2 e power 3x. సో pi is equal to ఏం రాస్తాము చూడండి, sin 3x cos 2x by d square minus 4d plus 3. క్వశ్చన్ లో ఏముందో చూడండి, sin 3x cos 2x by d square minus 4d plus 3 ఇలా రాసాము. రాసిన తర్వాత ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ sin 3x ఉంది, cos 2x ఉంది, కానీ ఆ రెండిటికి మధ్యలో ఏముంది? మల్టిప్లికేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రెండిటికి మధ్యలో ప్లస్ ఉందనుకోండి, sin 3x ప్లస్ cos 2x ఉందనుకోండి, ఆ రెండు సపరేట్ చేయొచ్చు అమ్మా, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. sin 3x కి cos 2x కి మధ్యలో మల్టిప్లికేషన్ ఉంది. మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు pi1 pi2 అని రాయడానికి అవ్వదు. మధ్యలో ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా అప్పుడు మీరు సపరేట్ చేసేసి, అంటే ఇప్పుడు మనం చేసాం చూడండి, మధ్యలో ప్లస్ ఉందా, అప్పుడు సపరేట్ చేసి మనం ఏం రాసుకున్నాం, pi1 ప్లస్ pi2 అలా రాసాం కదమ్మా. మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు అలా జరగదు, అలా అస్సలు రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలి మరి దీనికి? మనకి దీనికి ట్రిగనామెట్రిక్ ఫార్ములాస్ ఉంటాయి చూడండి. sin 3x cos 2x ఇవి చూడండి అమ్మా, ట్రిగనామెట్రిక్ ఫార్ములాస్. sin a plus b plus sin a minus b, 2 sin a cos b, sin a plus b minus sin a minus b, 2 cos a sin b, ఇలా 4 ఫార్ములాస్ ఉంటాయి. ఈ 4 ఫార్ములాస్ లో మన దగ్గర ఉన్నది ఏ ఫార్ములాలో ఉందో చూసుకోవాలి. ఒక్కసారి చూడండి, sin 3x cos 2x అంటే sin a cos b. ఇప్పుడు ఈ 4 ఫార్ములాస్ అప్లై చేయాలంటే ఏం తక్కువ ఉంది? ఇక్కడ 2 తక్కువ ఉందా? చూడండి, sin a cos b లో ఉందా లేదా? కానీ ఏం లేదు, ఇక్కడ 2 లేదు. సో ఏం చేయాలి? 2తో ఇంటూ చేసి 2తో డివైడ్ చేయాలి. 2 sin 3x cos 2x by 2 ఇంటూ d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3. ఓకేనమ్మా, 2తో ఇంటూ చేసి 2తో డివైడ్ చేసాను, ఎందుకు ఫార్ములాలో తేడానికి. ఇప్పుడు ఇది ఎలా ఉందో చూడండి, 2 sin a cos b అలా ఉంది. 2 sin a cos b, a అంటే 3x, b అంటే 2x. చూడండి, 2 sin a cos b ఫార్ములా ఏంటి? sin a ప్లస్ b ప్లస్ sin a మైనస్ b రాస్తున్నాను చూడండి. sin a ప్లస్ b ప్లస్ sin a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 2 sin a cos b. ఓకేనా, ఇది ఫార్ములా. ఇది ఫార్ములా వేస్తాం. ఫార్ములా వేసాక ఇప్పుడు చూడండి, మన దగ్గర ఏముంది? 2 sin 3x cos 2x ఉందా? ఫార్ములా అప్లై చేయండి. 2 sin 3x cos 2x, 2 sin a cos b ఫార్ములా అప్లై చేయండి. సైన్ ఆఫ్ a ప్లస్ b, a అంటే ఎంతమ్మా? a అంటే ఎంత? 3x, b అంటే 2x, a అంటే 3x ప్లస్ b అంటే 2x ప్లస్ సైన్ a మైనస్ b, a అంటే 3x మైనస్ b అంటే 2x బై డివైడెడ్ బై 2 ఇంటూ d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3. ఓకేనమ్మా, ఇలా రాసుకున్నాం. రాసాక సైన్ 3x ప్లస్ 2x ఎంత? 5x, సైన్ 3x మైనస్ 2x ఎంత? x బై 2 ఇంటూ d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3. సపరేట్ చేయండి. సైన్ 5x బై 2 ఇంటూ d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3 ప్లస్ sin x బై 2 ఇంటూ d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3. చూసారా, ఇప్పుడు
sin 3x cos 2x ఉందా, ఇక్కడ మధ్యలో మల్టిప్లికేషన్ ఉందా, మనం ఫార్ములా అప్లై చేసిన తర్వాత మధ్యలో ఏమొచ్చింది, రెండిటికి ప్లస్ వచ్చిందా లేదా, అలా మనం ఫార్ములా అప్లై చేస్తేనే మనకి ఇలా ప్లస్ వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇది PI1 అమ్మా. సో PI ఈజ్ ఈక్వల్ టు ఇది PI1 ప్లస్ ఇదేంటమ్మా PI2. సో PI ఈజ్ ఈక్వల్ టు ఎంత, PI1 ప్లస్ PI2. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు PI1 ని ఎవాల్యుయేట్ చేద్దాం. సో PI1 ఏముందో రాద్దాం. సో PI1 ఈక్వల్ టు PI1 ఎంత, sin 5x/2 ఇంటూ d² - 4d + 3. ఇప్పుడు x ముందు ఎంత ఉందమ్మా, 5. x ముందు 5 ఉంది కదా, a ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి మనం, రీప్లేస్ d² బై -a² మైనస్ a అంటే ఎంతమ్మా 5 మైనస్ 5² అంటే ఎంత, -5² ఎంత 25. అంటే d² ప్లేస్ లో ఎంత పెట్టాలి, -25 పెట్టాలి. సో sin 5x బై d² ప్లేస్ లో -25, d² ప్లేస్ లో -25, పక్కనే ఉంది -4d + 3. ఓకేనా. d² ప్లేస్ లో -25 -4d + 3. సో sin 5x బై -25 + 3 ఎంత, -22 -4d. ఓకేనమ్మా. ఇప్పుడు ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు, నేను 2 కామన్ తీయచ్చు. sin 5x బై -2 కామన్ తీసేయండి, ఎంత వస్తుంది, 2 11s are 2 2s are. ఓకేనా. -2 11s are 22 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2s are 4d. ఇప్పుడు 1/-2, ఈ 1/-2 పక్కకి రాస్తారు. sin 5x బై ఏముందమ్మా ఇక్కడ 2d + 11, 2d + 11. ఇప్పుడు రేషనలైజ్ చేయాలి. 2d - 11/2d - 11. ఇక్కడ ప్లస్ ఉంటే దేంతో చేస్తాము, మైనస్ తో చేస్తాము. సో 2d sin 5x 2d sin 5x మైనస్ -11 sin 5x బై -2 a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఏమవుతుందమ్మా, a² a అంటే ఎంత 2d, a² మైనస్ b², b అంటే 11 కదా, b² అంటే 11². సో 2 d అంటే ఏంటమ్మా, d ఆఫ్ sin 5x, d అంటే డెరివేటివ్, డెరివేటివ్ ఆఫ్ sin 5x ఎంత, sin 5x డెరివేటివ్ 5 cos 5x, sin 5x కి డెరివేటివ్ cos 5x, 5x కి మళ్ళీ ఎంత 5 మైనస్ 11 sin 5x బై -2, 2² ఎంత 4 d² మైనస్ 11² ఎంతమ్మా 121. దట్ ఈస్ 2 5s are ఎంత 10 cos 5x మైనస్ 11 sin 5x బై -2 ఇంటూ 4 ఇంటూ మళ్ళీ d² వచ్చింది చూసారా, d² అంటే ఎంత, d² అంటే ఎంత -25. సో d² ప్లేస్ లో -25, పక్కన ఎంత ఉంది -121. సో 10 cos 5x మైనస్ 11 sin 5x బై క్యాల్సీలో వేసేసుకోండి, అది -2 4 ఇంటూ చూడండి, ఇదంతా క్యాల్సీలో వేస్తున్నాను. -2 4 ఇంటూ -25 -121 442 వచ్చిందమ్మా. ఇది PI1. PI1 అయిపోయింది కదా, నెక్స్ట్ PI2 చేయాలి. చూడండమ్మా, ఇక్కడ PI2 ఉంది కదా, సో PI2 ఎంత, ఇది PI2. సో PI2 ఈక్వల్ టు ఏముందో రాసుకోండి, sin x బై 2 ఇంటూ d² మైనస్ 4d ప్లస్ 3. ఓకేనా. సో ఇప్పుడు ఎలా రాస్తాము, మళ్ళీ ఇక్కడ ఏ అంటే ఎంత, ఎక్స్ ముందు ఎంత ఉంది 1, సో a ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ ముందు 1 ఉంది కదా, a ఈక్వల్ టు 1. సో రీప్లేస్ d² బై -a² మైనస్ a అంటే ఎంతమ్మా 1 మైనస్ 1² అంటే ఎంత -1. సో d² ప్లేస్ లో ఎంత వేయాలి -1. sin x బై 2 ఇంటూ d²,
డి స్క్వేర్ ప్లేస్ లో ఎంత వేయాలి -1 డి స్క్వేర్ ప్లేస్ లో -1 -4d ప్లస్ 3 ఓకేనా సో sin x బై 2 ఇంటూ 3 -1 2 కదమ్మా -4d సో 2 4d వచ్చింది కదా రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఎంత 2 4d కదా ప్లస్ 4d రేషనలైజింగ్ ఫ్యాక్టర్ 2 ప్లస్ 4d బై 2 ప్లస్ 4d సో మల్టిప్లై చేయండి 2 sin x ప్లస్ 4d sin x బై 2 ఇంటూ a ప్లస్ b ఇంటూ a మైనస్ b a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ a స్క్వేర్ అంటే ఎంతమ్మా a అంటే 2 కదా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ b అంటే ఎంత 4d హోల్ స్క్వేర్ సో 2 sin x ప్లస్ 4 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ sin x ఎంత cos x బై 2 ఇంటూ 2 స్క్వేర్ ఎంత 4 స్క్వేర్ ఎంత 16 d స్క్వేర్ 2 sin x ప్లస్ 4 cos x బై 2 ఇంటూ 4 మైనస్ 16 మళ్ళీ d స్క్వేర్ వచ్చింది చూడండి ఇప్పుడు d స్క్వేర్ ప్లేస్ లో ఎంత వేయాలి -1 వేయాలి సో d స్క్వేర్ ప్లేస్ లో -1 సో 2 sin x కామన్ తీయండి sin x ప్లస్ 2 2s are 4 2 cos x by 2 into 4 plus 16 so 2 cancel sin x plus 2 cos x by 20 ఇదేంటి pi2 ఓకేనా pi1 వచ్చింది pi2 వచ్చింది సో ఇప్పుడు ఏం చేస్తాము pi ఈక్వల్ టు pi1 ప్లస్ pi2 సో pi1 ఎంత వచ్చిందో చూడండి సో pi1 చేసాం కదమ్మా ఇగో ఇది వచ్చింది సో ఇది pi1 ఓకేనా ఇక్కడ చేసాం కదా pi2 రెండు కలిపి రాసేస్తాం సో pi1 ఇది కదా 10 cos 5x minus 11 sin 5x by 442 plus pi2 ఎంత sin x plus 2 cos x by 20 ఓకేనా సొల్యూషన్ ఏం రాస్తాము y equal to cf plus pi